వైఎస్ఆర్సీపీ నాయకులకు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు నేను సూటి ఓ ప్రశ్న వేయాలని అనుకుంటున్నాను. నేను వెయ్యాలి. ఎందుకు అంటే గత 5 సంవత్సరాల పరిపాలనలో జగన్ గారి పరిపాలనలో టీడీపీ ఎన్ని సందర్భాల్లో మీ యొక్క ఎమోషన్స్ని టచ్ చేసి మీ నోరు జారేలా చేసింది, వ్యవస్థలకు మీరు తప్పుడు వ్యక్తులుగా చూపించేలా చేసింది. పలు సందర్భాల్లో లాస్ట్కి ఆ డాక్టర్ సుధాకర్ అనే ఒక వ్యక్తి హాస్పిటల్లో పీపీఈ కిట్ల కోసము దౌర్జన్యంగా మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రిని అమ్మనా బూతులు తిట్టి అత్యంత హేయంగా మాట్లాడి ఆ ఎపిసోడ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గర ఎంతమంది దగ్గర ఉంది? ఎంతమంది డాక్టర్ సుధాకర్ మాట్లాడిన నీచమైన మాటల్ని సర్క్యులేట్ చేయగలిగారు? కానీ వాట్ టీడీపీ మీడియా హ్యాస్ డన్, సుధాకర్ మాట్లాడిన మాటలకు పోలీసులు చర్యలు తీసుకుంటే ఆ చర్యలను వీడియో తీసి దాన్ని ప్రాపర్గా సర్క్యులేట్ చేసి దళితుడైన డాక్టర్ సుధాకర్ని రోడ్డు మీద బట్టలోడదీసిన జగన్ అని క్యాప్షన్స్ పెట్టి ఆ డాక్టర్ చచ్చిపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం అని నింద రాష్ట్ర ప్రభుత్వం మీద వేసి ఆ ప్రాంత ప్రజలందరినీ ఆ ప్రాంత ఎస్సీ ఎస్టీ మనోభావాలను దెబ్బతీసేలా ప్రయత్నం చేయడాన్ని వైసీపీ కార్యకర్తలు నాయకులు అందరూ మర్చిపోయారు. మీకు ఎంతసేపు మమ్మల్ని కొడుతున్నారు, మేము తిరిగి మిమ్మల్ని కొడతాం, మా అన్న వస్తే ఇట్స్ అట్ డిఫరెంట్ లెవెల్. ప్రజాస్వామ్యంలో వాడు కొడితే ఇంకో బుగ్గ చూపించమని మహాత్మా గాంధీ చెప్పిన స్టేట్మెంట్ని నేను చెప్పట్లేదు. కానీ ప్రజల్లో మీరు గెలవాలనుకున్నప్పుడు ఏది చెబితే ప్రజలు ఇష్టపడతారు, ఏది చెబితే ప్రజలు మనల్ని ఓన్ చేసుకుంటారని నేర్చుకోవాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ కానీ నాయకులు కానీ నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. జస్ట్ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ 1 year పరిపాలనలో టీడీపీ అట్టర్లీ ఫెయిల్ అయ్యింది, జనసేన ఎత్తిపోయింది, బీజేపీ అసలు సీన్లో లేదు అని మీరు చెప్పగలుగుతున్నారు అంటే అది దేనివల్ల తెలుసా? జగన్ గారు తెలిసి అన్నారు, తెలియకన్నారు, ఒక స్టేట్మెంట్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారిని మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఆయన తప్పులే ఆయనను బయట పెట్టేస్తాయి, ఆయన తప్పులే ఆయన రోడ్డు మీద తీసుకొస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం గెలిచిన 1 monthలోనే చెప్పారు. సేమ్ సాక్షాత్తు ఇప్పుడు అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? రాష్ట్రంలో అరాచకంగా అన్యాయంగా మహిళలను కూడా చూడకుండా రాజకీయ ప్రత్యర్థులైతే చాలు వాళ్ళ మీద పోలీస్ కేసులు, రాష్ట్రమంతా తిప్పటం, జైళ్ళల్లో మగ్గిపోయేలా చేయటం, నరకం చూపించటం, వ్యవస్థలను వాడుకొని ఇవన్నీ చేయటం. జనాలు మీరు అనుకోవచ్చు, వైసీపీ క్యాడర్కి నాయకులకు చెప్తున్నా నేను, మీరు అనుకుంటున్నారేమో మా వాళ్ళు నరకం చూస్తున్నారు, కష్టాలు పడుతున్నారు, వైసీపీ టీడీపీ క్యాడర్ ఆనందపడుతుంది. వాళ్ళు ఆనందపడకూడదు, వాళ్ళ ఆనందంలోనే మీ గెలుపు ఉంది. ఎవడైతే ఇతర మనుషుల్ని బాధపెట్టి తమ సహచర మనుషుల్ని బాధపెట్టి నవ్వుతాడో, వికటంగా నవ్వుతాడో, అసహ్యంగా ప్రవర్తిస్తాడో వాడిని సమాజం హర్షిస్తుందని చరిత్రలో ఎక్కడన్నా చూసారా మీరు? ఇప్పుడు వల్లభనేని వంశీని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నారా భువనేశ్వర్ గారిని అంటే వాడు చావాల్సిందే అని మాట్లాడుతున్న వాళ్ళని కూడా నేను చూశాను. కానీ వల్లభనేని వంశీ ఈరోజు జైల్లో మగ్గుతున్నాడు. వల్లభనేని వంశీ పట్ల ఎంత బాధ సింపతి జనాల్లో ఉందో మీరు కనీసం ఎక్స్పెక్ట్ చేయలేరు. ఈ విషయాలన్నీ అండర్ కరెంట్లో వెళ్తూ ఉంటాయి. ఎప్పుడు కొన్ని థింగ్స్ అండర్ కరెంట్లో వెళ్ళిపోతూ ఉంటాయి. అవి మనకు కనపడడం లేదంటే లేదని కాదు. సో వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ దయచేసి మీరు జగనన్న పవర్లోకి వస్తే నీకు చుక్కలు చూపిస్తాం ఇటువంటి మాటలు మానేసి ఫోకస్ ఆన్. ఇప్పుడు తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి భూమా అభినయ్ రెడ్డి ఆఫ్టర్ మెనీ ఇయర్స్ రోడ్డు మీద స్కిట్లేస్తున్నారు గవర్నమెంట్ ఫెయిల్యూర్ని. దట్ ఈజ్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ప్రభుత్వ తప్పులను ఎప్పుడైతే ప్రజల్లోకి సక్రమంగా తీసుకెళ్తారో అప్పుడు ఖచ్చితంగా మీ మీద కక్షపూరిత చర్యలు జరుగుతాయి. ఆ చర్యల్ని ఎదుర్కొని గుండె చూపించుకుంటూ ఎదురుపోయినవాడు నిలబడతాడు. అదే ప్రతిపక్షం. ప్రతిపక్షం దమ్ము ఎప్పుడు కనబడుతుందంటే జగన్ గారిని ఈరోజు ప్రజలు ఎందుకు ఇష్టపడుతున్నారు? రొమ్ము చూపించాడు. కేంద్ర ప్రభుత్వానికే రొమ్ము చూపించిన ఏకైక నేత ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీలో ఉన్న క్యాడర్ అలాగే ఉండాలి.
తిట్లతోనో బెదిరింపులతోనో ఆవేశంతోనో ఆక్రోశంతో మాట్లాడితే మీ ప్రతి ఆవేశపు అనాలోచితమైన మాట ప్రత్యర్థికి అణ్వాస్త్రం అవుతుంది. దట్టు యు ఆర్ ఫైటింగ్ విత్ చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన ఏ విషయాన్ని ఎలా మలుచుకుంటాడో మీకు తెలుసు. మీకు తెలిసినంతగా ప్రపంచంలో ఎవరికీ తెలియదు. కాబట్టి యుక్తి వాడాలి. వైసీపీ క్యాడర్ నాయకులు సహనంతో యుక్తి వాడి సరైన మార్గదర్శకాల్ని రెడీ చేసుకోండి.